Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab. హలో మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తా ఉన్నాను ఈరోజు. గత కొన్ని సంవత్సరాల నుంచి డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్, డిఆర్టీఎస్పిఆర్ కావచ్చు, సిటిజన్స్ డిఆర్టీఎస్పిఆర్, ఎన్విరాన్మెంట్ పీపుల్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ అన్ని కూడా ప్రజాహితంలో. ఆల్ షోస్ ఆర్ ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా, Constitution invoking evidential act, with no enmity against individuals nor animosity against any party or organizations. 3 సంవత్సరాలుగా మనం అంశానికే ప్రాధాన్యత ఇస్తూ చట్టం, రాజ్యాంగం ఆధారంగా చేస్తా ఉన్నాం. వ్యక్తిగత వైరాలు, పార్టీలు, సంఘాల పట్ల శత్రుత్వాలు లేనే లేవు. ఆరోగ్యం నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఎన్నికల వరకు. కానీ అనూహ్యంగా డిఆర్టీఎస్పిఆర్ ఛానల్ను యూట్యూబ్, గూగుల్ కలిసి ఆపాయి. ప్రధానమంత్రి నుంచి సుప్రీంకోర్టు నుంచి అందరికీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా మనం కంప్లైంట్ ఇచ్చాం. ఇది వరకు దానిపై చర్యలు లేవు. ఎప్పటి వీడియోలు? 2 సంవత్సరాల కింద డాక్టర్స్ వచ్చినటువంటి వీడియోలు, అవి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు అగేన్స్ట్ అని నోటీస్ ఇవ్వకుండా స్ట్రైక్స్ అని చెప్పి ఆపేశారు. అదేవిధంగా ఇప్పుడు సిటిజన్స్ కూడా వెనుకబడి. ఎక్కడ ఉందండి చట్టం? అంటే న్యాయంగా, ధర్మంగా ప్రజలకు చట్టబద్ధంగా ఆధారాలతో అన్ని అంశాలు అందించడమే మేము చేసిన తప్ప. Is it wrong that we are disseminating information as per rule of law, invoking evidential act, by releasing a flyer with my mobile number much earlier to the show? ఒక పోస్టర్ కూడా మనం రిలీజ్ చేస్తాం షోకు ముందు, నా ఫోన్ నంబర్తో పాటు అందరిని ఆహ్వానిస్తాం. అయినా ఈ విధంగా యూట్యూబ్, గూగుల్ వేధిస్తుంటే సుప్రీంకోర్టు మాట్లాడదు, తెలంగాణ హైకోర్టు మాట్లాడదు, ప్రధానమంత్రి అమిత్ షా చక్కర్లు కొడతా ఉన్నారు హైదరాబాద్, మేము అవినీతిని అంతం పొందిస్తామని. ఎక్కడ? మళ్ళీ వాళ్ళు సామాజిక మాధ్యమాలు ఏదైతే మోడీ 2014లో వచ్చిందో దాన్నే, ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయని దానిపై అక్కసు, దాని ప్రభావమే ఎలక్ట్రల్ బాండ్స్. చూశారు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ ఓటర్ మహాశయంలో మనం నిన్న షో కూడా చేశాం. మనమే రాజ్యాంగ వ్యవస్థ, మనకు సమాచారం లేదు. ఎందుకు లేదు ఎలక్ట్రల్ బాండ్స్? సమాచారం ఎందుకు ప్రజలు తెలుసుకోకూడదు? ఒక రాజకీయ పార్టీకి ఎవడు డబ్బులు ఇస్తున్నాడు? వాడు ఎవడు? ఏ కార్పొరేట్ కంపెనీ? హూ ఇస్ దట్ ఫెలో హూ ఇస్ ఫండింగ్ electoral bonds, which is in turn political parties are being funded? Why a constitutional authority, a citizen or a voter should not know? Supreme Court is still sitting on that. Election after election, they said semi-finals. That is why this show is more important. We have already exposed Kaleshwaram last 2-3 years. Thankful to wonderful guest. అతిథులకు చాలా కృతజ్ఞుడిని. కాళేశ్వరం ఆధారాలతో బయట పెట్టాం. 1,00,000 కోట్ల స్కామ్ మాట్లాడతలేరు అమిత్ షా, మోదీ. పార్టీలు, రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడారు, వారు రేపు జవాబు చెప్పాలి. మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ పోయినాయి? మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడడంలే? సో దాంట్లో భాగంగానే మరొక పెద్ద స్కామ్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దేశంలోనే అతిపెద్ద స్కామ్, అనదర్ బిగ్గెస్ట్ స్కామ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ ఇట్ యూ విత్ ఎవిడెన్సెస్. ఎనీవన్ కెన్ పార్టిసిపేట్ ఆన్ మై షో అండ్ దే కెన్, విత్ ఎవిడెన్సెస్, దే కెన్ సే or they can debate with me. మళ్ళీ ఒక పెద్ద అటువంటి అవినీతియే మళ్ళీ తీసుకొస్తా ఉన్నాను ఆధారాలతో. ఎవరైనా కూడా దాన్ని విభేదిస్తే నేను చర్చకు ఆహ్వానిస్తాను, మీరు రావచ్చు, విభేదించవచ్చు ఆధారాలతో. వ్యక్తిగత వైరాలు లేవు. ఎన్నికలంటే ఏంటివి? మొదటి నుంచి చెప్తున్నాను. ఎన్నికలంటే మొదటి నుంచి చెప్పాను కదా, హక్కులు, వనరులు. ఆ హక్కులను, వనరులను పరిరక్షించడానికి, ఆ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండడానికి, వనరులను సంరక్షించడానికే మనం ఎన్నికల ద్వారా సర్పంచ్ నుంచి ఎంపీ వరకు, ఇప్పుడు మనం జరిగే తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటా ఉన్నాం. ఎలక్షన్స్ ఫర్ వాట్? రైట్స్ అండ్ రిసోర్సెస్ ఓన్లీ, టు గవర్న్ అవర్ రిసోర్సెస్ అండ్ టు సీ దట్ దెర్ ఇస్ నో ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్. ఐ హావ్ టోల్డ్ యూ, ఫండమెంటల్ రైట్, freedom of speech, as YouTube and Google is trying to infringe, no action by central government. Supreme Court keeps quiet. Still, right of expression, freedom, right to life, housing, education, my security, my health, they're all fundamental rights. Along with that, resources, right from water to air, and all those minerals belong to every citizen. So to take care of that administration, to run in a transparent and accountable way, we elect. మనం ఖచ్చితంగా మన వనరులను, మన హక్కులను పరిరక్షించడానికే వీళ్ళని ఎన్నుకుంటాం. అందుగురించే వీళ్ళు ప్రజాసేవకులు. దట్ ఈస్ వై వి కాల్ దెమ్ యాజ్ పబ్లిక్ సర్వెంట్స్. దే ఆర్ నాట్ బాసెస్. హూ ఆర్ దే?
ది గవర్నమెంట్ రన్స్ బై ది taxes paid by public in larger public interest. పారదర్శకంగా జవాబుదారితనంతో వాళ్ళు పాలన కొనసాగించాలి. మననా భయపెట్టించేది. అందుగురించే జాగృతులు గాండి. అటువంటి ముఖ్య అంశమే కాళేశ్వరం, తర్వాత గోదావరి అయితే, కృష్ణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితే, ఈరోజు ఇంకా మూలంగా, ఎందుకంటే దేశంగా కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా ఇదే జరగవచ్చు. ధరణి పోర్టల్. ఆయన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఒకసారి వినిపిస్తారు. మన భూములు, మన వనరులు మనకు తెలియకుండా ఎక్కడికి పోతావయ్యా? ఆయన సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రులు, వారి దగ్గరనే ఉంటది. గత కాలం, ఈరోజు హోంమంత్రి ఉన్న ఆయన, అంత వాళ్ళ చేతుల్లో, చెప్పు చేతుల్లో. గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. బంగాళాఖాతంలో దయచేసి మీరు ఆలోచన చేయాలి. వేస్తే ఇలా మేము ఏం చేసినాం? ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని, మీ భూమి మీద మీకు ఉండే యాజమాన్యాన్ని మీ బొటనవేలుకే ఇచ్చినాం. మీ బయోమెట్రిక్ పెడితే, మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే శక్తి మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కూడా లేదు. మరి ఈ మాట గుర్తుపెట్టుకోండి, మంత్రికి కానీ ముఖ్యమంత్రి కానీ. ఎందుకంటే మనం ఎన్నుకునేది మంత్రిని, ముఖ్యమంత్రినో, వేరే ఎవడో కాదు. ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం. శాసనసభ్యుడు ఎన్నుకుంటే, ఆ శాసనసభ్యుడు మెజారిటీ శాసనసభ్యులు కలిసి లీడర్ని ఎన్నుకుంటే గవర్నర్ వారిని ఆహ్వానిస్తాడు ముఖ్యమంత్రికి. ఆ ముఖ్యమంత్రి సలహా మేరకు మిగతా మంత్రులు. మరి ముఖ్యమంత్రికి, మంత్రికి తెలియకుండా పాలన వేరే ఎవడో చేతికి పోతుంది. ఇది ఆలోచన, ఇది మూలం, చాలా మూలం. మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. ధరని మారుస్తారట. ఏం పెడతారా అంటే భూమాత పెడతారట. అది భూమాతనా, భూమేతనా? మీరు ఆలోచించాలి. ఆయన చెప్తున్న మళ్ళా పాస్బుక్లో అన్ని కాలమ్స్ పెడతాం, జుట్లు ముడేస్తాం, మళ్ళీ విఆర్ఓలం పెడతాం, పట్వారీలం పెడతాం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రిజిస్ట్రేషన్లు ఎట్లా అవుతున్నాయండి? 15 నిమిషాలలో అయిపోతున్నాయి. మునుపు పట్టా కావాలంటే 6 నెలలు తిరగాలి, ఏడాది తిరగాలి, ముట్ట చెప్పాలి. ఇవాళ దుస్థితి లేదు. 15-20 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతా ఉంది, మ్యుటేషన్ అవుతా ఉంది. బ్రహ్మాండంగా మీరు దర్జాగా వస్తూ ఉన్నారు. అప్పటికప్పుడే ఆన్లైన్లో కూడా వస్తూ ఉంది. ఒకవేళ భూములు ఇంకా మారే పరిస్థితి లేదు. ఇవాళ నేను మీకు ఒకటే మాట అడుగుతా ఉన్నా, దయచేసి ఒక్క పాయింట్ చాలు మీ ఓటు గురించి మీరు నిర్ణయం తీసుకోవడానికి. మేము ఇలా రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం, రైతు బీమా డబ్బులు పంపిస్తూ ఉన్నాం, మీ ధాన్యం కొన్నప్పుడు కూడా మీ బ్యాంకులనే వేస్తూ ఉన్నాం. మరి రేపు ఈ ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఆలోచన చేయాలి. ఇది చాలా డేంజర్, మన జీవన మరణ సమస్య. రైతు బంధు ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళీ పాని నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ విఆర్ఓల సంతకాలు, మళ్ళీ మొదటికే వస్తుంది కదా. కైలాస మాటలో పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళా. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మళ్ళా మీరు పోవాలి, అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? 7 ఎకరాలు ఉన్నది అనుకో, ఎంత వస్తుంది రైతు బంధు అంటాడు. 70,000 వస్తుంది. నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికి పోతుంది కదా. మళ్ళీ పాత రాజ్యం, దళారీ రాజ్యం, పైరవికారుల రాజ్యం, ఊరికో 2 పైరవికారులు, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చినారు. ఇలా మనం 5,000 తీసుకొని పోతా ఉన్నాం. సో ఇది మీరు విన్నారు కదా మిత్రులారా, వారు చెప్పే. ఎందుకంటే వారు సాక్షాత్తు ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా. వారు చెప్పిన మాటలు మీకు అర్థమైనాయి కదా. నేను ఇప్పుడు మీకు సబ్జెక్టులకు తీసుకొస్తాను మిమ్మల్ని. ఎందుకంటే ఇది అత్యంత పెద్ద స్కామ్. సత్యం కంపెనీ మీకు వినే ఉంటారు. సత్యం అనగానే అర్థమైపోతుంది అందరికీ. సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్, సత్యం రామలింగరాజు ఆ రోజు 7,000 కోట్లు అన్నాడు అవినీతి. 2009, 2013 వరకు జైల్లో ఉండి, కానీ అది లక్షల కోట్ల అవినీతి జరిగింది మిత్రులారా. కేంద్ర ప్రభుత్వాలు అప్పుడైనా ఇప్పుడైనా, అప్పుడు అర్థం కాక ఇప్పుడు తెలుసుకొని మళ్ళా మాట్లాడకుండా ఈ అవినీతి పరులకు సపోర్ట్. ఆ రోజు సత్యం రామలింగరాజు 7,000 కోట్ల అవినీతి అని ఆయన అఫీషియల్గా ఒప్పుకున్నాడు. అటువంటి కంపెనీలకే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ధరణి పోర్టల్ను అప్పజెప్పడం ద్వారా, ఆ అప్పజెప్పిన తర్వాత ఆ కంపెనీలు యథేచ్ఛగా ఏ విధంగా స్కామ్లు చేసుకుంటూ వచ్చినాయో మీకు ఈరోజు అక్షరాల ఆధారాలతో బయట పెడుతున్నాను. మీకు సందేహం ఉంటే మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు కూడా పోయి రీసెర్చ్ చేయండి. 100 పేపర్లు ఉన్నాయి ఇక్కడ.
నేను అందు గురించే కొన్ని మచ్చకు మటుకే చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని అదే అడుగుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు. అయ్యా, మరి ధరణి మీరు ఎవరి చేతిలో పెట్టిండ్రు? సూటిగా ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే కూడా అడుగుతున్నాను. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ భూముల గ్యారెంటీ ఇస్తారా? ఎందుకంటే 2,40,00,000 ఎకరాల భూములు తెలంగాణలో ఉన్నాయి. అప్పుడు సీమాంధ్రులు కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏలాలని ఎందుకన్నారంటే ఈ భూముల గురించే. పెద్ద వనరులు, ప్రతి ఒక్క పౌరుడికి చెందినటువంటి ఈ భూములనే, ఈ భూముల అటువంటి వనరులను శాసించడానికే ప్రతి ఒక్కరూ ఆ రోజు సీమాంధ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ రూపకంగా తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా ఈ 2,40,00,000 భూముల లెక్క చెప్పాలి. ప్రైవేటు భూములు ఎంత, ఇనాం భూములు ఎంత? ఎందుకంటే నైజాం తర్వాత, నైజాంకు ఆ జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ 1948 తర్వాత 52 టెనెన్సీ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత రకరకాల భూములు, నేను కన్ఫ్యూజ్ చేయను మిమ్మల్ని. ఆ భూముల లెక్కలు ఎక్కడికి పోయినాయి? ఆ నైజాం సంబంధించిన భూములన్నీ ప్రభుత్వానికి ఏం చెప్పడం జరిగింది ఆ రోజు. అందుగురించే మీరు చూడండి, అప్పుడు ప్రాగా టూల్స్ కానీ, ఆల్విన్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు, ఐడిపిఎల్ కానీ, 100 ఎకరాల భూములు, నైజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, ప్రభుత్వ భూములు. అందుగురించే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించకుండా ప్రైవేట్ దళారులకు, బిజినెస్ మ్యాన్లకు అప్పచెప్పడంలోనే అంతరార్థం ఏంది అనేది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. వై ఆర్ దే హ్యాండింగ్ hundreds of thousands of crores of land, valuable land, by disputing public sector units which were running in such huge acreage of lands? That is why they are not allowing public sector units to prosper, because of the thousands of acres of land which has become costlier now, costlier than gold, as they have made it. That is why they want to control that land. That is the reason why everyone wanted to rule Hyderabad, Telangana, because of 2,40,00,000 acres of land. In doing so, they were encouraging only private, destroying public sector units, wonderful units like HAL, Nizam Sugar Factory, Alvin in Hyderabad, and huge employment was there. That is why అందు గురించే అటువంటి ఆ విధంగా మనకు ఉద్యోగాలు, అవకాశాలు ఉన్న వనరులు, ఈ భూవనరులను దోపిడీ గురించే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. అందు గురించే సూటి ప్రశ్న వారికి, అయ్యా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, రేపు మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏం గ్యారంటీ ఇస్తారు? ఈ భూములను సంరక్షిస్తాం, ఎత్తుకుపోయిన భూములను తిరిగి తీసుకొస్తామని చూపిస్తా ఉన్నాను ఇప్పుడు మీకు. ఎందుకంటే ప్రభుత్వ రంగంగా ప్రభుత్వ భూముల లెక్క ఎంత? ఈ 2,40,00,000 out of 2,40,00,000, you give us the account of these lands. Now you say you brought Dharani. What about 2,40,00,000 acres of land in Telangana? If I am wrong, you can correct. I stand corrected. In తప్పుంటే చేయండి, మీరు కరెక్ట్ చేయండి. జాగీర్దా అబాలిషన్ యాక్ట్ అయిన తర్వాత నైజాం నుంచి వచ్చిన భూములు ఎక్కడికి పోయినాయి? ఆ భూముల లెక్క ఎక్కడికి పోయింది? ఇన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, నేను మీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ఉండేది అదే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఆ భూములు ఎక్కడికి పోయినాయి? ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది? ప్రైవేట్ భూముల లెక్క ఎంత? వ్యవసాయానికి భూములు ఎంత? ఇండ్లకు భూములు ఎక్కడెక్కడ ఇచ్చినారు? హాస్పిటళ్ళు, గవర్నమెంట్ కాలేజెస్, ఇవన్నీ పోగా, పరిశ్రమలకు పోగా మిగిలిన భూమి లెక్క ఎంత? ఆఫ్టర్ you try to account for housing, hospitals, colleges, even agriculture, some industries, what is the leftover land? That is a big issue. Is it not a fact? అంచనాల మేరకు 20,00,000 ఎకరాల పైన భూమి ఈరోజు తెలంగాణలో ఉందని, సర్ప్లస్ ల్యాండ్ 20 lakh acres of land is available under the government of Telangana. Is it not a fact? ఇదే కదా మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 3 ఎకరాలు దళితులకు భూమి ఎందుకు ఇస్తా అన్నారు? అప్పుడు ఎందుకు వెనకాకపోయినారు మీరు? దయచేసి తెలంగాణ ప్రజలారా, మీరు ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, మిగతా వారికి అన్ని భూములు ఇస్తానన్నారు. ఎక్కడి నుంచి ఈ 20,00,000 ఎకరాల పైన చిలుకు? ఇంకా కరెక్ట్ లెక్క రావాలి, ఎందుకంటే పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేసిండ్రు కదా, ఆ లెక్క కూడా తెలవాలి.
because they went on closing public sector units. Even that should be added now. That reason only Mr. KCR said 3 acres for all Dalits, and others also he said he will give from this 20 lakh acres. If not, why did he make that promise? He should stand an inquiry by Supreme Court judge, because from 2014 onwards, everything started. Because in 2015, through 4 IAS officers and some other revenue officials who had knowledge about Telangana, he has assigned this. One officer is dead, and all the other officers are also under scrutiny scanner. We will reveal everyone. We will not spare anyone. How they have grown over a period of time. They have given all the information. వాళ్ళంతా నలుగురు ఐఏఎస్లు కానీ ఇంకా కొందరు రెవెన్యూ అధికారులు మీకు ఇయ్యలేదా సమాచారం? మీరు అటువంటి కమిటీని పెట్టలేదా? దాంట్లో ఆయన స్వామి శరణమైనారు. మిగతా వాళ్ళ త్రూ మీరు ఆ కమిటీ ద్వారా వేసిన తర్వాతనే కదా ధరణి తెచ్చింది. ఇది తప్పైతే మీరు నన్ను క్షమించి మీరు రండి షోకు. నేను ప్రతిసారి షోకి ఇన్వైట్ చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు చూస్తలేదు? ఉట్టిగా చూసినప్పుడు కాక కేంద్ర ప్రభుత్వం సంగతి రేపు ఇష్యూలో చెప్తా. ఏ కేంద్ర మంత్రి కొడుకు COVID-19 టైంలో 3 రోజులు ఇక్కడ ఉండి నా మహబూబ్ నగర్ భూములను కొట్టేయాలని ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. అది అందు గురించే మేము మహబూబ్నగర్లో మేము వచ్చి కంటెస్ట్ చేస్తామంటేనే ఆ రోజు చెప్పాము రాజకీయ జీవితం మేము అనుకోలేదు మొదలు పెడతామని. మా భూములు ఎవరండి మీరు దోపిడీ చేయడానికి? అందు గురించి ప్రతి తెలంగాణ వాడు ఈరోజు ఆలోచించండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరిని నిలదీయండి. మన భూములు మన వనరులు మనవే. ప్రజాహితంలో వారు ప్రభుత్వ రంగ సంస్థలప్పుడు పెడతారంటే అది అక్కడ ఉద్యోగంతో పాటు వనరులను ఇది చేసుకొని అక్కడ ప్రభుత్వానికి తర్వాత మనకు కావలసినటువంటి అవసరాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత సురక్ష గురించి డిఫెన్స్ అవి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా రావడం జరిగింది. మన భద్రత గురించి కూడా. అందుగురించే ఇవన్నీ మరిచిపోయి కేవలం ధరణి తీసుకొచ్చింది. ఆ మిగతా ప్రభుత్వ భూములు ఏవైతే లెక్కకు లేని ఉన్నాయో అవన్నీ బెనామీ పేర్ల మీద కొట్టేసి ఆ వనరుల దోపిడి కోసమే ధరణి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ధరణిని మీరు అప్పగించింది ఎవరికి? గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు. ఐఎమ్ ఛాలెంజ్ యూ, కమ్ వి విల్ డిస్కస్. ఎవరికి అప్పగించారు మీరు? సత్యం రామలింగరాజు గారికే కాదా? 7,000 కోట్ల కుచ్చుటోపి పెట్టాడు అప్పుడు మొత్తం ప్రజలకు, బ్యాంకులకు కూడా. షేర్స్ పెంచుతూ దింపుతుంది, లక్షల కోట్ల అవినీతి. కానీ 7,000 కోట్ల కానీ కుదించి ఆయన జైలుకు పోయి వచ్చి, కానీ ఆ రోజే సత్యం కుట్ర అక్కడనే స్టార్ట్ అయింది 2009-13లోనే. ఆయన జైలుకు పోతూ పోతూ ఆయనకు దగ్గరున్న బంధువులను, ఆయనకు కాన్ఫిడెంట్ గా ఆయన నమ్మే వ్యక్తులను హైదరాబాద్ నుంచి బయటికి చెన్నై, విదేశాలకు, సింగపూర్కు, ఫిలిప్పీన్స్కు పంపించేశాడు. ఆ కుట్రలో భాగమే ఈరోజు ధరణి వారికి అప్పచెప్పారు. మీరు ఎందుకు అప్పచెప్పారు? ఎట్లా అప్పచెప్పారు? ఇప్పుడు ఆధారాలతో మీ ముందు పెడతా ఉన్నాను. అందుగురించే ధరణి పెద్ద స్కామ్. అటువంటి అవినీతి పరుల చేత మన భూములు, మన రాష్ట్రం, మన సంపద అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టి మీకు ఏం కాదు సురక్షితం అని ఎట్లా చెప్తారండి? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. రెవెన్యూ శాఖ మంత్రి, మీరు ఎవరికైతే భూమి అప్పచెప్పినరో IL&FS కంపెనీ, ఆ కంపెనీ దివాలా తీయలేదా? ఎట్లా చెప్తారు మీరు? సత్యం తర్వాత సత్యం లాంటి అదే విధంగా 90,000 కోట్ల పైన కుచ్చుటోపి పెట్టారు కదా, 1,00,000 కోట్లకు దగ్గర 1,000 కోట్లు ఆ IL&FS కంపెనీ. మీరు ధరణి ఎవరికైతే అప్పచెప్పినరో అది నిజమా కాదా? ఎవడండి వాడు? మా భూములను వాడు అటువంటి సంస్థకు మీరు ఎట్లా అప్పచెప్పిండ్రు? అసలు మీరు టెండర్ పిలిచారా? మీరు గ్లోబల్ టెండర్ పిలిచారా? ఆ టెండర్ ఎట్లా పిలిచారో ఇవ్వండి. మీరు IL&FS కు ఏ విధంగా ధరణిని అప్పచెప్పారో కమాన్ బయట పెట్టండి. పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టడం లే? మిగతా సంస్థలు రాలేదా? ఒట్టి IL&FS సంస్థకి ఎందుకు అప్పచెప్పినరు? అదే సత్యంకు లింక్ ఉంది. ఆ సత్యం అవినీతి, IL&FS అవినీతియే ఈరోజు ధరణి అవినీతి అని మేము చెప్తా ఉన్నాం. దీన్ని మీరు తప్పైతే దయచేసి మమ్మల్ని కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎవరి కంపెనీలు. ఈ మహాభాగవత్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్కి ఇప్పుడు వీడున్నాడు క్వాంటెల్లా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. తప్పనుకోకండి, నేను మాలలో ఉన్నాను. వీడు వాడు ఎందుకంటున్నానంటే కడుపు రగులుతుంది మిత్రమా. రేపు పొద్దున ఇప్పుడు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏందండి? దొంగల్లాగా గుట్టలు కొట్టేస్తే నేను అన్ని కాళేశ్వరంతో పాటు అన్ని బయట పెడుతున్నాను. DHARANI-TSPR ఛానల్ బ్లాక్ చేయించారు. ఐఫోన్ హ్యాక్, వాట్సాప్ దగ్గర నుంచి అన్ని స్కాన్. మేమేమో దొంగలమా? ఆధారాలతో షో చేస్తా ఉన్నాం. మంచి మంచి అతిథులు ఇప్పుడు కూడా ఆధారాలు పెడుతున్నాం. ఇన్ని రోజులు చూశాను.
ఎన్నికల సమయంలో ధరణి ఒక పెద్ద అవినీతి, కాళేశ్వరం ఎట్లయితే అవినీతో గోదావరి మీద, సాక్షాత్తు కృష్ణమ్మ తల్లి మీద, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఏదైతే పెద్ద ఎత్తున 1000 కోట్ల అవినీతి అక్కడ జరుగుతుందో, అదే విధంగా భూమాతపై ఆ భూమినే అక్కడ నీళ్ళ రూపంలో నిధుల దోపిడీ, ఇక్కడ నా భూతల్లినే దోపిడీ చేస్తా ఉంటే ఇంకా చూసుకొని ఊరుకునే ప్రసక్తి లేదు. అందుగురించే ముఖ్యమంత్రి గారు మీరు జవాబు చెప్పాలి. సత్యం రామలింగారాజు కంపెనీలకు, ఆయన కొడుకు సంబంధించిన కంపెనీలకు మీరు ఇది అప్పజెప్పినరా లేదా? ఫస్ట్ ఏ ప్రకారం మీరు అప్పజెప్పారు? టెండర్ చెప్పండి మాకు. మీరు ఎక్కడ టెండర్ పిలిచారు? ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? రైట్. నేను ఇంకన్నీ మీకు ఎందుకంటే ఇప్పుడు నిర్వహించేది ఈ మహానుభావుడు క్వాంటెల్లా టెక్నాలజీస్ అనే వ్యక్తి. ఇప్పుడు ఈ మహానుభావుడు వల్ల దీన్ని నడుపుతాం. ఈయన ఎవరంటే చూడు, గాది శ్రీధర్ రాజు అండ్ రుద్రరాజు, ప్రసాద రాజు, వెంకటవర, అంత రాజులే మహానుభావ. ఈ రాజులంతా కూడా సత్యంకు లింక్డా కాదా? సత్యం రామలింగారాజుకు లింక్డా కాదా? అందుగురించే నేను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెస్తోనా ఇన్ కెమెరా ప్రజలకు తెలిసేటట్టు ఎంక్వైరీ విచారణ జరగాలి. దాసుకొని మూసుకొని జరగకూడదు. దట్ షుడ్ బి ఏ ఇన్ కెమెరా ఎంక్వైరీ with public participation. Everything should be transparent and accountable. These Rajus, are they not linked to Satyam Ramalinga Raju, Satyam company? Come on, prove it. ఈయన ఎక్స్పీరియన్స్ లో టెక్ మహీంద్రా అంటాడు. టెక్ మహీంద్రా సత్యంతో కంపెనీ తీసుకున్న తర్వాత దాంట్లో ఏం మెర్జ్ కాలే. టెక్ మహీంద్రా అని చూపిస్తాడంటే సత్యం లింకే కదా. సో అట్లా నేను వస్తాను ఇప్పుడు ఒకటి. ఫస్ట్ మనం గాదిరాజు వీళ్ళంతా క్వాంటెల్లా, అన్ని ఆధారాలు ఈరోజు ఎక్కడికి పోయేది లేదు. ఆధారాలతో మన షో అప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్ని చూదురు మీరు అన్ని. ఎందుకంటే మొదటి నుంచి వస్తాం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మహానుభావులు ఎట్లా చేసారు ఒక్కొక్కటి. పెద్ద స్కామ్ ఇది. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. సో మెనీ పేపర్స్ ఆర్ దేర్, బట్ వితౌట్ కన్ఫ్యూజింగ్ యూ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ రీడ్ అవుట్ సమ్ థింగ్స్ ఫ్రమ్ దీస్ పేపర్స్. కొన్ని పేపర్లు మటుకే మీకు, ఎందుకంటే మీరు ఇబ్బందులు పడకుండా మీరందరూ ప్రశ్నించాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా సొంతంగా దీని మీద రీసెర్చ్ చేయొచ్చు, కూర్చోవచ్చు. ఎందుకంటే మన హక్కులు, మన వనరుల దోపిడీ జరుగుతుంటే ఇంకెన్ని రోజులు కూర్చుంటామండి? వీడు నీకు ఇది చేస్తాం, అది చేస్తాం, నేను ఈడికి తీసుకు ఎవడండి నువ్వు? నా భూములు నువ్వు సంరక్షించరా? నా సేవకుడివి. సేవకుడేంది ఆజమాషి జలాయిస్తాడు బాస్ మీద. ఎంతకాలం ఇవన్నీ వస్తున్నావు చూడండి. ఇప్పుడు ఇంత సేకరించామయ్యా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఒక ఛానల్ బంద్ చేస్తాడు, బ్యాంక్ అకౌంట్లు బంద్, క్రెడిట్ కార్డులు బ్లాక్డ్. సిగ్గు శరం మనకు అయినా మేము సత్యమేవ జయతే. అన్ని చూడండి, అన్ని ఆధారాలు మీకు అన్ని ఇప్పుడు మొదటి నుంచి వస్తాను. కొద్దిగా కింద మీద అయినది, అందుగురించే మీకు ఇది బాగా చూడండి. IL&FS టేక్స్ ఓవర్ మేతాస్. మేతాస్ అంటే ఎవరు? దీన్ని ఉల్టా చేయండి, సత్యం. మేతాస్ కదా, MAYTAS. దీన్ని ఉల్టా చదవండి, సత్యం. వాడు పోతూ మేతాస్ అప్పుడు తెలుసు కదా, ఆ ట్రైను ఈ ట్రైను మెట్రో స్కామ్. ఆ సత్యం పోతూ మేతాస్ పిల్లలకు అప్పచెప్పిండు. వాడు అక్కడ 7,000 కోట్ల స్కామ్. మేతాస్ ఎంత పెద్ద స్కామ్ తెలుసు కదా. ఈ మేతాస్ను ఉల్టా చేస్తే సత్యం అంటే అంతా ఉల్టా, దీన్ని ఎవరు తీసుకున్నారు అంటే IL&FS. కానీ ఇది తప్పు. ఈ మేతాస్ గాడే ఎట్లయితే సత్యంలో కింద మీద చేసిండో, ఆ మేతాసే IL&FS ను టేక్ ఓవర్ చేసింది. మీకు వస్తాయి అవి కూడా. ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్ ఫర్ ఎనీ ఎంక్వైరీ. ప్రూవ్ మీ రాంగ్, బికాస్ ఐ మే బి రాంగ్. ప్రూవ్ మీ రాంగ్. నేను తప్పైతే మీరు నిరూపించండి. నేను ఇప్పుడు ఆధారాలతో వస్తున్నాను. చూడండి, మేతాస్ ఇన్ఫ్రా గాట్ ఎ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ది కంపెనీ లా బోర్డ్ ఆర్డర్డ్ IL&FS ఫైనాన్షియల్ సర్వీసెస్ టు టేక్ చార్జ్ ఆఫ్ ది కంపెనీ ఫార్మర్లీ కంట్రోల్డ్ బై ది రాజు ఫ్యామిలీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ క్వాంటల్లో చూపించాను అక్కడ శ్రీధర్ రాజు. ఇప్పుడు వాడు నిర్వహిస్తున్నాడు మన ధరణిని. ఇదంతా సత్యం ఫ్యామిలీ, సత్యం స్కామ్, పెద్ద స్కామ్ ఇది. ఆ సత్యంకు మన కేసీఆర్ గారి పుత్రుడికి కేటీఆర్ గారికి ఏం లింకో కూడా మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది దీంట్లో. ఎందుకంటే దాని తర్వాత ఢిల్లీ మహానుభావులు ఎందుకు ఊరుకున్నారు? ఎవరా మంత్రి కొడుకు వచ్చి COVID-19 టైంలో, అది నెక్స్ట్ రేపు చెప్తా. నా మహబూబ్నగర్ భూములను కొట్టేయడానికి. మేతాస్ ఇన్ఫ్రా లిమిటెడ్ గాట్ ఏ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ది కంపెనీ. ఇప్పుడు అర్థమైంది కదా మిత్రులారా. మేతాస్ ను ఉల్టా చదివితే సత్యం. IL&FS సత్యం కంపెనీ మేతాస్ తీసుకున్నదని చెప్తున్నారు. ఇది గొల్ల.
తప్పు. ఎందుకంటే ఈ అడ్రస్లు అన్నీ ఒకటే. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ IL&FS-కే ధరణి అప్పచెప్పింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సత్యం లింక్, అవినీతి లింక్ ఏందనేది. అవినీతి లింక్ మేతాస్ అంటే సత్యం, IL&FS. ఈ IL&FS కు ధరణి కాంట్రాక్ట్ ఎట్లొచ్చింది ఫస్ట్ మనం ప్రశ్నించాలి. ఆ IL&FS నెక్స్ట్ ఇది నెక్స్ట్ మళ్ళా ఆ భాగవతం అయిన తర్వాత మీరు ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఈ IL&FS సంస్థ ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ చూడండి, the Telangana government will very soon undertake a survey to allot geographical coordinates, longitudes and latitudes to lands to make them tamper-proof. Chief Minister K. Chandrasekhar Rao said on Thursday. Rao, after launching Dharani Portal, an integrated land record management system at Mudchintalapalli village in neighboring Medchal, Malkajgiri district, said Telangana is the first state in the country which has been using information technology in a massive way to డిజిటైజ్ ల్యాండ్ రికార్డ్స్. మన రికార్డులన్నీ అక్కడ వాళ్ళకి అప్పచెప్పాడు. Mudchintalapalli నుంచి అయ్య గారు మొదలు పెట్టారు ధరణి పోర్టల్. ఇది విత్ ది హెల్ప్ ఆఫ్ ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్స్ అండ్ మ్యూటేషన్స్ కెన్ బి డన్ అట్ ది సేమ్ టైమ్ విత్ మినిమం హ్యూమన్ ఇంటర్ఫేస్. ఒక ఎంఆర్ఓను కూడా సజీవ దహనం చేశారు. ఇంకొక ఎంఆర్ఓ చంచల్ కూడా జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అయింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో బయటపడతాయి. చూడండి ఎవరికి అప్పచెప్పిండు. In the wake of escalated fears among the general public that the data of their land holdings may fall into private and foreign hands following the change of ownership of a private IT firm which runs the Telangana government's integrated land records manages system, the state has reassured that all data on the portal is safe and secure. Aina cheptunadu, last week bankrupt non-banking lender IL&FS Group sold its subsidiary Terra CS Technologies Limited, which runs the Dharani portal, to Makati, Philippines-based investment company Falcon SG Holding Philippines. అర్థమైంది కదా. IL&FS కు అప్పచెప్తే అక్కడ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని మీకు అర్థం కావాలి. IL&FS ఇది ఎప్పుడైతే బ్యాంక్రప్సీ ఇది కొంప మునిగిందో దాన్ని వాడు టెర్రాసిస్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ధరణి చేయమని అప్పచెప్తే వాడు ఒక ఫిలిపిన్ బేస్డ్ కంపెనీ ఫాల్కాన్ ఎస్జీ హోల్డింగ్ ఫిలిపీన్స్ వాడికి అప్పచెప్పాడు. ఇవన్నీ అప్పచెప్పేటప్పుడు ఈ IL&FS దివాలా తీసిన తర్వాత ధరణి ఫస్ట్ IL&FS కి ఇచ్చిందండి. ఆ IL&FS ఎవరో కూడా మీకు చూశారు. IL&FS మేతాస్ కంపెనీని తీసుకున్నది. మేతాస్ అంటే తిరగది అని సత్యం, సత్యం మేతాస్ IL&FS. మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. IL&FS కంపెనీ దివాలా తీసిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి, శాసనసభలో చర్చించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రికార్డు తీసుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం భూముల పరిస్థితి, ప్రజల భూములు, గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ఆస్తి అంటే ఎవరు, ప్రజలే. అక్కడ ప్రైవేట్గా ప్రజల భూములు, ప్రజల ఆస్తులు, మళ్ళా ప్రభుత్వ భూములు, వీటన్నిటికి కూడా ప్రమాదం. IL&FS కంపెనీ దివాలా తీసింది. 90,000 కోట్ల కానీ 1,00,000 కోట్ల పైన దివాలా. ఎందుకంటే అక్కడ సత్యం దివాలా తీసింది, మేతాస్ దివాలా తీసింది, మళ్ళా ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వం KCR గారు KTR గారు అప్పచెప్పిన IL&FS గ్రూప్ కంపెనీ కూడా దివాలా తీసినందుకే. ఎందుకంటే ఈ IL&FS ఎవరితో రన్ చేసింది, టెర్రాసిస్ టెక్నాలజీస్ అనే కంపెనీ ద్వారా రన్ చేస్తున్న ధరణి పోర్టల్ వాళ్ళు ఎకాయికి ఎవరికి అప్పచెప్పినరు, ఫిలిపీన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫాల్కన్ SG హోల్డింగ్స్. ఈ ఫాల్కన్ SG హోల్డింగ్ మళ్ళీ ఎవడు అంటే వీడు సింగపూర్లో ఫాల్కన్ SG ఇన్వెస్ట్మెంట్స్ వారికి సంబంధించినోడు. అక్కడ ఎవరు డైరెక్టర్ అంటే పాతకాలం సత్యంలో పనిచేసినటువంటి వాడే సుబ్రహ్మణ్యం. చెన్నై నుంచి వాడు సింగపూర్ పోయిండు. ఐఎమ్ రెడీ టు అంటే వాళ్ళంతా వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంతా సత్యం ఎక్స్ ఎంప్లాయీస్ ఒకడొక కంపెనీ. అంటే 2015 నుంచి ఫస్ట్ చూపించాను క్వాంటల్లా, ఈరోజు మేనేజ్ చేసేది క్వాంటల్లా కంపెనీ. వాడు 2015లో కంపెనీ స్థాపించాడు. అంటే 2015లోనే ముఖ్యమంత్రి గారు KTR గారు పిలిచి IAS ఆఫీసర్స్కి అప్పచెప్పినాడు. ఆ కాలంలోనే క్వాంటల్లా కంపెనీ అని ఆ శ్రీధర్ ఘాడి పేరు మీద స్థాపించి 2015 నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్కాములన్నీ అవుతున్నాయి కాబట్టి. సత్యం, మేతాస్,
IL&FS, టెర్రాసిస్ టెక్నాలజీస్, దాని తర్వాత ఫాల్కన్ SG హోల్డింగ్స్కి వచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ ఎవరు సురక్షితంగా ఉన్నాయి భూములు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ ఎక్కడి కంపెనీలు ఇవన్నీ? అయ్యా IL&FS గ్రూప్ ఎక్కడిది? ఇది టెర్రాసిస్ ఎక్కడి కంపెనీ ముఖ్యమంత్రి గారు? విదేశాలకు అక్కడిక్కడ వాళ్ళ చేతులకు పోతే ఇబ్బంది అవుతున్నారు. మళ్ళీ ఇవి విదేశ కంపెనీలా కావా? ఈ ఫాల్కన్ SG ఫిలిప్పీన్స్ కంపెనీకి అప్పచెప్పిండ్రు. మీరు అసెంబ్లీలో చర్చించారా? ప్రజల విశ్వాసాన్ని తీసుకున్నారా? పంచాయతీ నుంచి మున్సిపాలిటీలు, పురపాలక శాఖ, అసెంబ్లీలో, శాసనసభలో, తర్వాత శాసన మండలిలో చర్చ జరిగిందా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని కూడా క్వశ్చన్, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళది వస్తుంది రేపు. ములాఖాత్ పేరు, మతం పేరు మీద, దేవుడి పేరు మీద ఎంత అన్యాయం! మన భూముల దోపిడీ అవుతుంటే భరించలేక ఎన్నికల సమయంలోనైనా ఢిల్లీ పెద్దలు నిజాలు చెప్తారంటే చెప్పడం లేదు. అందు గురించి తప్పనిసరి పరిస్థితుల్లో మన వనరుల దోపిడైతే హక్కులు కాలరాసిన వాళ్ళం. ఎందుకంటే మొత్తం భూమి వాళ్ళ చేతులకు పోయి మనం బానిసలమవుతాం. ఎందుకంటే ఉదాహరణకు వాడు ఎవడో అమెరికా నుంచి వస్తాడు, వాడికి కొద్దిగా భూమి ఇస్తాడు, మిగతా రైతులది కూడా కొద్దిగా తక్కువ ధరకు భూమి కొంటారు. ఎందుకంటే పక్కనే ప్రభుత్వం భూమి ఉంటుంది, మనకు తెలియదు. ఆ రికార్డు మాయమైనాయి కదా ధరణి ద్వారా. మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు వాడు. వానికి ఎవడక్కి ఇచ్చిండండి? 71 యాక్ట్ తర్వాత, ల్యాండ్ సీలింగ్ తర్వాత ఇన్ని కంపెనీలు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకుంటారు? తమాషా అవుతుందా? కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఊరుకుంటుంది? ఎందుకు ఊరుకుంటుంటుంది? అది ములాఖాత్ తర్వాత చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా. ధరణిని ఎవరికి అప్పచెప్పారు? అవినీతి పరమైనటువంటి సత్యం రామలింగారాజు గారి కుటుంబ కంపెనీ సత్యం మెహతాస్. ఆ మెహతాసే తీసుకున్నది IL&FS, కానీ IL&FS మెహతాస్ తీసుకున్నాడు అంటాడు. కానీ దాని తర్వాత టెర్రాసిస్ మళ్ళా వాడు వచ్చి ఫాల్కన్ SGకి అప్పచెప్పాడు. ఇది ఫిలిప్పీన్స్ అన్నాడు, కానీ ఇది కూడా సింగపూర్కు సంబంధించిన ఆ ఫారిన్ కంపెనీ అన్నాడు. ఫారిన్ కంపెనీలో మన ఇండియన్ తమిళియన్ ఎట్లుంటాడండి అక్కడ, అది కూడా చూపిస్తాం. అంటే ఇంత పెద్ద చూడండి. ల్యాండ్ రికార్డ్స్ ఆన్ ధరణి పోర్టల్ సేఫ్ అండ్ సెక్యూర్ రీఅష్యూర్స్ తెలంగాణ గవర్నమెంట్ అలేయింగ్ ఫియర్స్ ఆఫ్ డేటా కన్ఫిస్కేషన్ బై ఫారిన్ ఎంటిటీస్. ఇవన్నీ విదేశీ సంస్థలు కావా? ఎట్లా సేఫ్టీ ఉంటుందండి? ఎట్లా సురక్షితంగా ఉంటుంది? ఇది అది చెప్పాలి. అందు గురించే సిట్టింగ్ సుప్రీంకోర్టు ఒక్కరు కాదు, 2-3 జడ్జెస్తోనే ఇది మొత్తం బయటికి రాలి అవినీతి. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది భూముల దోపిడీ. మనకు తెలియకుండానే మన భూములు మాయమవుతాయి. నీకు తెలియకుంటే వాళ్ళ కన్ను నీ పైన పడకుంటే నువ్వు బతికిపోయినట్టే. నీ పైన కన్ను పడ్డదా నీ భూమి కూడా ఖతం. అదే చెప్తా ఉన్నాను. ది కన్సర్న్స్ రిలేటింగ్ టు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ డేటా ఇన్ ధరణి ఇన్ సర్టన్ సెక్షన్స్ ఆర్ అన్ఫౌండెడ్. ధరణి అప్లికేషన్ ఈజ్ హోస్టెడ్ ఆన్ ది సర్వర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ at Gachibowli, Hyderabad. TCDC is owned and managed by the government of Telangana and necessary security protocols are in place. Yes, we want inquiry. ఇవన్నీ ఉన్నాయా లేదా? మరి ఈ కంపెనీలు ఎవరు నిర్వహించేది? చూశారు కదా, IL&FS వాడు దివాలా తీసి ఫాల్కన్ కప్ప చెప్పాడు. అసలు IL&FS కు ఏ విధంగా ధరణి ఇక్కడ ప్రభుత్వం అని చెప్పినప్పుడు TSDC నుంచి IL&FS కి ఎట్లా పోయినాయి భూములు? IL&FS నిర్వహిస్తుందా లేదా? చూడు, ఇక్కడ ఉంది కదా. లాస్ట్ వీక్ బ్యాంక్ అంటే వాడు దివాలా తీసిండు. IL&FS బ్యాంకులకు, మిగతా ఫండ్కు షేర్స్ కొంటాం కదా, సత్యం లాగా కుచ్చుటోపి, సత్యం ఉల్టా చేయండి, మెహతాస్, IL&FS. దాని తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీస్, మళ్ళా ఫాల్కన్. చూడు, సోల్డ్ ఇట్స్ సబ్సిడియరీ టెర్రాసిస్ టెక్నాలజీస్ విచ్ రన్స్ ది ధరణి పోర్టల్. ఎంత క్లియర్గా ఇక్కడ పెట్టుకొని అక్కడ గవర్నమెంట్ రన్ చేస్తుంది అంటాడు. ఇది మోసమా కాదా? ప్రజలను తెలవకుండా మభ్యపెట్టి చూడండి ఎంత పెద్ద మోసం. లాస్ట్ వీక్ బ్యాంక్రప్ట్ నాన్ బ్యాంకింగ్ లెండర్ IL&FS గ్రూప్ సోల్డ్ ఇట్స్ సబ్సిడరీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ విచ్ రన్స్ ది ధరణి పోర్టల్ టు మకాతి ఫిలిప్పీన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫాల్కన్ SG హోల్డింగ్ ఫిలిప్పీన్స్. ఎవడ్రా నా భూములను, నా రాష్ట్ర భూములను అమ్మడానికి ఎవడిచ్చిండు అనే అధికారం వాడికి? ఎంత ధైర్యం వీడు IL&FS కంపెనీ వాడు మన భూములు ఉన్న షేర్ను, ఇదే ధరణి పోర్టల్ విచ్ రన్స్ ది ధరణి పోర్టల్, వాడికి దానికి అనుబంధంగా ఉన్న షేర్స్ ను వాడు వేరేవని కమ్మేస్తాడు. వీడు క్లియర్ గానే చెప్పి విచ్ రన్స్ ది ధరణి పోర్టల్. ఎంత అన్యాయం చూడండి, ఎంత అవినీతి. ఇంత పెద్ద అవినీతి ప్రతి తెలంగాణ పౌరుడు ఎందుకు చర్చిస్తలేడు? తెలియకనా, లేక సగం సమాచారం రాజకీయ నాయకులు ఇస్తున్నారు? అందుగురించే నేను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీరు జవాబు చెప్పాలా రేపు. మీరు కూడా ఖచ్చితంగా పారదర్శకంగా భూములు, దాని వివరాలు ప్రజలకు ఇస్తారా లేదా? ఎక్కడెక్కడ భూములు ఎందుకు ఇస్తున్నారు ప్రైవేట్ వారికి? ఎందుకు మనకు పరిశ్రమలు, దానికి ఆర్థికంగా మనకు రాష్ట్రానికి ఏమైనా లాభమా?
ఆ ప్రాంతానికి లాభమా? దానివల్ల కొలువులు ఏమైనా వస్తున్నాయా? వాడికి పుగటికి ఎందుకు ఇస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనాయి? హెచ్ఏఎల్ లాంటి సంస్థలు ఏమైనాయి? సో ఇది చూడండి. ఇంకా బిజినెస్ ఆఫ్ టెర్రాసిస్, ఇది టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫార్మర్లీ చూడండి నోన్ యాజ్ IL&FS టెక్నాలజీస్. ఎందుకంటే ఇక్కడ వాడే ఒప్పుకున్నట్టు చూడండి, దివాలా తీసేయండి. ఇక్కడ మీరు మిస్ కాకూడదు. లాస్ట్ వీక్ బ్యాంక్రప్ట్ నాన్ బ్యాంకింగ్ లెండర్ IL&FS గ్రూప్ సోల్డ్ ఇట్ సబ్సిడరీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ విచ్ రన్స్ ది ధరణి పోర్టల్ టు మకాటి. చూడండి IL&FS వాడు ఈ విధంగా మోసం చేసిండు. చూడు టెర్రాసిస్ ఫార్మర్లీ నోన్ యాజ్ IL&FS టెక్నాలజీ. ఎట్లా పేరు మార్చారు చూశారు కదా. టెర్రాసిస్ నేను వాళ్ళ వెబ్సైట్ నుంచే తీసినవి, ఎక్కడి నుంచో కాదు. వీడు ఫాల్కన్కి అమ్ముతాడు. చూడండి IL&FS కు మన ప్రభుత్వం అప్పచెప్పింది, వీడు దివాలా తీసిండు. వీడు ఎందుకంటే వీడు మేతాసు, సత్యం ఉల్టా. మేతాసు ఆ పైన సత్యం, రెండు అవినీతి కంపెనీలు, రెండు దివాలా తీసినాయి. పబ్లిక్ డబ్బులు ఎత్తుకపోయాడు జైల్లో కూర్చొని ఇది చేసిండ్రు. లక్షల కోట్ల అవినీతి అయితే కేవలం 7,000 కోట్లు అన్నాడు. మళ్ళీ మేతాస్ ఎంత పెద్ద అవినీతి మీకు తెలుసు. ఆ మేతాస్ కంపెనీ తీసుకున్న మహానుభావుడు IL&FS. వీడు వచ్చి మళ్ళీ దాన్ని ఏం చేసిండు, పేరు మార్చిండు. చూడండి ఫార్మర్లీ నోన్ యాజ్ IL&FS టెక్నాలజీ టెర్రాసిస్. మళ్ళీ వీడు ఎవరికి అమ్ముతున్నాడు టెర్రాసిస్ గాడు? చూడండి ఫాల్కన్. చూడండి విచ్ రన్స్ ది ధరణి పోర్టల్ sold its subsidiary వీన్ ఐఎస్ వస్తున్నట్టు. చూడండి టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ విచ్ రన్స్ ది ధరణి పోర్టల్ టు మకాటి ఫిలిపీన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫాల్కన్ SG హోల్డింగ్. అంటే IL&FS దివాలా తీస్తుందని తెలిసి టెర్రాసిస్ అని లోపల కంపెనీ చేంజ్ చేయడం, మళ్ళా టెర్రాసిస్ ను ఫాల్కన్ అమ్మడం, ఇది మోసము, దగా. దీనికన్నా పెద్ద అవినీతి కాదా ముఖ్యమంత్రి గారు? మన రికార్డ్స్, మా భూములు, మా రికార్డ్స్, మా ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సురక్షితంగా ఉంటాయి? హౌ కెన్ మై ల్యాండ్ రికార్డ్స్ అండ్ మై ట్రాన్సాక్షన్స్ ఆన్ దట్ అండ్ యాజ్ యు ఆర్ quoting welfare schemes can be safe and secured? Anyone can take away that information because they're all foreign subsidiary companies and they are selling the share of Dharani to one company and the other by changing the company's name. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అమ్ముతున్నారయ్యా ముఖ్యమంత్రి ధరణి. ప్రజల హక్కులు, ప్రజల భూములు ఉన్నటువంటి ధరణి పోర్టల్ ను నిర్వహించేటువంటి IL&FS టెర్రాసిస్ వాడు మళ్ళా ఫాల్కన్ అమ్ముతున్నాడు. ఆల్రెడీ వాడు సత్యం అవినీతి పరుడైనటువంటి కంపెనీ మేతాస్, మళ్ళీ దాన్ని ఉల్టా చేస్తే మేతాస్, ఆ మేతాస్ నుంచి వచ్చిన IL&FS టెర్రాసిస్ అని పేరు మార్చి మళ్ళీ దాన్ని తీసుకపోయి ఫాల్కన్ కంపెనీకి అమ్ముతున్నాడు. ఎవడయ్యా సొత్తయ్యా ఇది? గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు రెవెన్యూ శాఖ మంత్రి, ఇది మోసమా కాదా? ఇది దగానా కాదా? అప్పుడు ఎట్లా సురక్షితంగా ఉంటాయి మా భూములు? మీరు చెప్పండి, ఎట్లా సురక్షితంగా ఉంటాయి? హౌ కెన్ మై ల్యాండ్స్ అండ్ మై గవర్నమెంట్ ల్యాండ్స్, మై ల్యాండ్, మై పబ్లిక్ ల్యాండ్ విల్ బి సేఫ్ ఇఫ్ దోస్ కంపెనీ are defaulted and they are selling the share to one another? అంటే ఎంటైర్ రాష్ట్రాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నట్ట కాదా? ఎవడండి వాడు? ఎవడు వాడు? ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలా మీరు? అన్ని చూడండి సేఫ్ అంటాడు, అన్ని ఆధారాలతో మేము ముందర పెడతా ఉన్నాం. టెర్రాసిస్ ఫార్మర్లీ నోన్ యాజ్ IL&FS టెక్నాలజీస్, మీరు అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను షో కంప్లీట్ అయిన తర్వాత మీకు ల్యాండ్ రికార్డ్స్ అందని చూడండి సేఫ్ అంటాడు. ఎట్లా సేఫ్ ఉంటాయి? ఒక కంపెనీ నుంచి ఒకటి. ఇక్కడ వినండి, చూడండి చూడండి అన్ని ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను నలిచిపోతున్నా చెప్పి మాలలో ఉన్న అయ్యప్ప మాలలో తిట్టుకోకండి. చూడండి బర్లింగ్టన్ మెసాచ్యూసెట్స్ అండ్ గుర్గాన్ ఇండియా December 1, 2000 outcome business model leader Quantella Inc. announces today that it has entered into an agreement for management control of the Indian business of Terrasis Technologies Limited, a pioneer in land governance and smart city solutions. This agreement will further expand the economic, social and environmental outcomes Quantella can offer through digitization and data-driven insights. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ. వాడు టెర్రాసిస్ ను వీడు Quantella గాడు తీసుకున్నాడు. అంటే వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో మీకు చెప్తా ఉన్నాను. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసేటప్పుడు మన ల్యాండ్ రికార్డ్స్, మన కంపెనీవి, మన భూములు వివరాలు ఏ విధంగా సురక్షంగా ఉంటాయి. ఇంకోటి రైతు బంధు ఈ ధరణి రాకముందే మొదలైంది మహానుభావ రైతు బంధు. ఆల్రెడీ
ఎన్ఐసి అక్కడ నుంచి ఆల్రెడీ రికార్డ్ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగితే పాదసారథి గారు పిలిచి అడగని చెప్తారు ఆయన. అప్పటికి ఇంకా ఇది కానేలే. చూడండి, టెర్రాసిస్ క్వాంటెల్లా. ఇప్పుడు అర్థమైంది కదా. సత్యం వాడు బెనామీ మేతాస్ ఉల్టా చేయండి. మేతానస్ బెనామీ ఐఎల్&ఎఫ్ఎస్, ఐఎల్&ఎఫ్ఎస్ బెనామీ టెర్రాసిస్, టెర్రాసిస్ బెనామీ క్వాంటెల్లా. ఈ క్వాంటెల్లా కూడా అంతా రాజులే. అర్థమైంది కదా. సత్యం రామలింగరాజు కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళే. ఇంకో ముచ్చట మీరు చూడండి, ఇంకోటి చూపిస్తా. ఈ మధ్యలో టెర్రాసిస్ కొన్నది మళ్ళీ ఎవడు? ఫాల్కన్. వాడు ఫిలిపిన్ బేస్డ్ అంటాడు, కానీ సింగపూర్ సబ్సిడరీ. ఆ సింగపూర్ దానికి యజమాని ఎవడు? భారతీయుడు. ఎట్లుంటాడయ్యా? అది కూడా టమిలియన్. పాతకాలం సత్యం చెన్నైలో పనిచేసిన టమిలియన్ సత్యం రామలింగరాజు హ్యాండ్సప్ అన్న తర్వాత తెలివిగా ఆయన బంధువులను, ఆయన నమ్మకస్తులను దేశ విదేశాలకు పంపించాడు. పంపించి మళ్ళా కుట్రలో భాగం సత్యం కన్నా పెద్ద స్కామ్ ఈరోజు భారతదేశంలో ధరణి పోర్టల్ ద్వారా జరుగుతూ ఉంటే తమాషా చూస్తూ ఉన్నారు. 20 లక్షల ఎకరాల పైన భూమి మాయం చేసేటువంటి ఒక పెద్ద గేమ్ ఇది. అందుగురించే మీరు ఆ కోకాపేట్ పక్కన చూడండి, 200 ఎకరాల భూములనే చూపిస్తాడు ప్రభుత్వం. మిగతావి అక్కడ మై హోమ్కు కానీ మిగతా రాజుల కంపెనీకి కానీ ఎట్లా వచ్చినాయి? గండిపేటలో పాపం సిబిఐటి ఆడ హాస్టల్ కమిటీ కూడా వేసిన హాస్టల్ చుట్టుపక్కల భూమిని కొట్టేయాలని చూస్తున్నారు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట ఏది వదలం మిత్రమా. అది పాతకాలం నుంచి మేము ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది కూడా జరుగుతుంది చూడండి. కోకాపేటలో కేవలం 200 ఎకరాలు అంటున్నారు. మై హోమ్కు కానీ మిగతా సంస్థలకు భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడిచ్చిండు? ఎవనయ్యే సొత్తాన్ని ఇచ్చిండు? ఆ పేర్లు కూడా చదువుతాను మీకు. చాలా ఉన్నాయి కంపెనీలు. ఆ కంపెనీల వివరాలు కూడా అన్ని సేకరించి అన్ని పెడతాను. ఒక్కొక్క కంపెనీ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తే బయట పెడతాను. సమస్య లేదు. గుట్టలు బాయ్, కొండలు బాయ్, 200 ఎకరాలనే చూపిస్తున్నారు కోకాపేటలో. మిగతా మై హోమ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? వాళ్ళు లెక్క చెప్పాలి. నైజాం 1923-24 ఉన్న సర్వేలే ఇవన్నీ. 2014 వచ్చిన తర్వాత సర్వే చేశారా మహానుభావ? కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టడానికి కుల మతాలు చేసావు, కానీ వనరుల పైన సర్వే చేయించినావా ముఖ్యమంత్రి? ఐఎమ్ డిమాండింగ్ దిస్ ఎంటైర్ సర్వే బై ది ఎంటైర్ పొలిటికల్ పార్టీస్ హు ఆర్ రూలింగ్ ఇండియా. డూ ది సర్వే ఆఫ్ ల్యాండ్స్ and land holdings of citizens and the government lands under them. Not caste. Do it caste also, no problem. But these are the valuable resources. The resources belong to everyone. First, ప్రజల ఆస్తులు, ప్రజల భూములు, ప్రభుత్వ భూముల లెక్క చేయండి. ఆ దేశం వ్యాప్తంగా అన్ని బయటకు వస్తాయి. దొంగలు ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకంటున్నా అంటే దీనికి లింక్ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ దొంగ కంపెనీలకు ఇచ్చి దొంగ కంపెనీలే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వాళ్ళకు, నాయకులకు, పొలిటికల్ పార్టీస్కు డబ్బులు ఇచ్చి, వాడు ఎవరు చెప్తే వాడు నిలబడతాడు, వాడు ఎవరు చెప్తే వాడు గెలిచి డబ్బులు ఇచ్చి డబ్బుల మదంతో మొత్తం వ్యవస్థను కొని ఏంటంటే మోడో సాపరండి. రేపు ఆడ భూమి ఉంటుంది, నీ భూమి మీదకి వాడు తక్కువని వచ్చేస్తాడు. ఎవడవాడు రాగానే నెక్స్ట్ బౌన్సర్లు వస్తాడు. ఫస్ట్ లిటిగేషన్ అంటారు. ఏది? ధరణిలీల చుట్టుపక్కల కాస్ట్లీ భూమి ఉంటుంది కదా, నీ భూమికి అన్ని వ్యవస్థలు ఈరోజు తెలంగాణలో ఇవే. నీ భూమి చుట్టూ వాడు ఆల్రెడీ వాడు డబ్బు రేట్లు పెంచి అది పెంచి చేసింటాడు. నీ భూమి ఆడ ఉంటుంది. నీ భూమిలో ధరణిలో లిటిగేషన్ అంటాడు. నువ్వు అక్కడ తిరిగి నువ్వు అలసిపోతావు. నువ్వు అలసిపోయి అక్కడ నేను చేయగానే బౌన్సర్లు వస్తారు. ప్రైవేట్ గుండాలు ఉన్నారు కదా, బెదరకండి, ఉట్టుటి పప్పుగాలు తంతే పోతారు. మనం నిలబడితే వ్యవస్థ నిలబడుతుంది. గుండా వ్యవస్థ భయపడకండి. వాడు వచ్చి బెదిరిస్తాడు. రాగానే వెనకాల తాననుకుంటా పోలీస్ వ్యవస్థ వచ్చి కేసులు పెట్టి బెదిరించి ఆ భూమి మాయం చేస్తున్నారు. ఇది ధరణిలో ఈ విధంగా 20 లక్షల ఎకరాల భూమి మాయమైందా లేదా? 2,40,00,000 ఎకరాల భూమి వివరాలు మీరు చెప్పండి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా జవాబు చెప్పాలి. మీకు తెలవకుండా జరుగుతాయా? 2 crores 40 lakhs. ఐఎమ్ గివింగ్ యూ ది లిస్ట్ ఆఫ్ ది కంపెనీస్. చాలా కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఈ మధ్య ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? చార్టెడ్ ఫ్లైట్స్. కేసీఆర్ అంటే పోతాడు. కేసీఆర్ గారు చైనాకి వేసుకొని పోయిండు. మిగతా వాళ్ళ బంధువులు అంటే చార్టెడ్ ఫ్లైట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భూముల డబ్బుల నుంచి కాదా? ఆ లెక్క చెప్పాలి. ఆ చార్టెడ్ ఫ్లైట్స్కి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మొన్నటి వరకు నువ్వు తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నప్పుడు మీ అఫిడవిట్లలో డబ్బులు మీ ఆస్తుల వివరాలు ఎన్ని ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుగురించి దొంగ లెక్కన ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఈ దొంగ కంపెనీలు. రెండవది తర్వాత సో మెనీ చార్టెడ్ ఫ్లైట్స్ సింగపూర్కు పోవడం,
దుబాయ్కి ఎందుకు పోతున్నారు? కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే ఆ ఎయిర్పోర్ట్ల నుంచి పోతున్నారా? అందు గురించి అంటున్నా, కేంద్ర ప్రభుత్వం నువ్వు జవాబు చెప్పాలి. వాళ్ళందరూ ఆడు దోసుకుంటుంటే నువ్వు ఎందుకు కుట్టుకుంటున్నావు? ఎందుకు కుట్టుకుంటున్నావు? దే హావ్ బీన్ గోయింగ్ టు సింగపూర్, దుబాయ్. ఇక చూడండి, ఫారిన్ క్యాపిటల్ అని ఎవరిని తీసుకొస్తున్నాడు? మలబార్ గాని, వాడు కేరళ, నేను కేరళ అల్లుండి. ఇక్కడ నుంచి దుబాయ్కి పోయి వాడు ఇక్కడిక్కడనే ఉన్నాయి ఆల్రెడీ మలబార్ సంస్థలన్నీ. దుబాయ్కు పోయి అక్కడ నుంచి ఫారిన్ ఫండింగ్ ఎవరు? మలబార్. వీడు ఎక్కడ ఫారిన్ ఫండింగ్? అంటే ఈ ఈ ట్రిప్పుల ద్వారా పోయి మళ్ళీ అక్కడ నుంచి ఈ విధంగా ఆ డబ్బును ఈ విధంగా తీసుకొస్తున్నారా? మన వనరులను పనంగా పెట్టి దోపిడీ డబ్బుతోనే మళ్ళా బయట నుంచి విదేశ పెట్టుబడులని చెప్పడానికి ఇది మలబార్ ఉదాహరణ కదా? కరెక్ట్ మీ, నేను తప్పటి నిరూపించండి. అండ్ దుబాయ్లో ఎందుకు పోతున్నారు? సేఫ్ హెవెన్. అక్కడ నువ్వు సోర్స్ చూపించాల్సిన అవసరం లేదు. డబ్బు దుబాయ్లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చూపించాల్సిన వ్యవస్థ లేదు. అందు గురించి అంటే చార్టెడ్ ఫ్లైట్స్ వేసుకొని దుబాయ్ పోతాడు. చార్టెడ్ ఫ్లైట్స్ లో పోతుందంటే కేంద్ర ప్రభుత్వం ఐటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు, సిబిఐకి, నిఘా సంస్థలకు, ఈ ఐటీ ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు వాళ్ళకు వివరాలు లేవా? మనం ఒక తులం బంగారం కొంటే నోటీస్ ఇస్తాడు వాడు. మరి ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు వాళ్ళు? అది నో సోర్స్ ఆస్క్డ్. దెన్ కమ్స్, ఇంకా చెప్తా, సిరీస్ ల్యాండ్ మీకు ఎల్బీ నగర్ లో. ఆ సిరీస్ ల్యాండ్ ఎక్కడికి పోయింది? మనం ఎందుకు ఇచ్చినాం సిరీస్ ల్యాండ్? ఇట్ వాజ్ గివెన్ అలోకేటెడ్ బై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పుడు డెవలప్మెంట్. ఎందుకు? పరిశ్రమలు డెవలప్ చేయడానికి. కానీ ఆ భూమిని ఎవరినయ్యే సొత్తు అని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ తీసుకోవాలి కదా. సిరీస్ దానికి కూడా వస్తున్నాం, అన్ని లెక్కలు ఒక్కొక్క షో చేస్తాం, అందరి మీద వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ సిరీస్ ఎక్కడ ఎవరికి పోయింది ఇప్పుడు? అది నామినల్ రేట్గా వాడు వర్టెక్స్ వాసవి విజయ్ కుమార్ కంపెనీకి అప్పచెప్పాడు. ఎవడే వీళ్ళు? ప్రభుత్వ భూములు, నా భూమి నాకు తెలియకుండా నువ్వు ఎట్లా ఇస్తావు? పరిశ్రమలు డెవలప్ చేయడానికి ఇచ్చినావు. అక్కడ చూసాను కదా సిరీస్ వల్ల అప్పుడు మొత్తం ల్యాండ్ పొల్యూట్ అయింది అక్కడ. దాన్ని ఈరోజు ఈ వర్టెక్స్ విజయ్ కుమార్ ఎవడండి? అదేవిధంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ మియాపూర్ భూములు, కేశవరావు గొడవ అయింది చూడండి, అంత ఇదే తదంగాలు. అందు గురించే ధరణిలో ఈ భూములన్నీ మాయం చేయాలని. ఇవన్నీ ప్రభుత్వ భూములు. మచ్చకి చెప్తున్నా, ఇటువంటి భూములు ప్రభుత్వ రంగ సంస్థల భూములతో పాటు మనకు తెలియని భూములు కూడా, అటవీ శాఖ పరంగా ఉన్న భూములు కూడా మాయమైతే పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటది? మనం బతకగలమా? ఇవి మన ఆస్తులు కాదా? ఎవడో వారు కొద్ది మంది వాళ్ళు బెనిఫిట్ అయ్యి దానివల్ల లూటీ చేసి వాడు 1000 కోట్లు సంపాదించుకొని వాడు ఇదే ఎన్నికలను పనంగా పెట్టి ఆ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల్లో పెట్టి గెలిచి మనను కట్టు బానిసలను చేస్తున్నారు. అందుగురించే ఆలోచించి ఓటేయండి. దట్ ఈస్ వై దే ఆర్ టేకింగ్ దిస్ మనీ and investing in electoral bonds, and again they are funding these political parties, politicians, so that they are going to rule forever and you are enslaved once for all. And what about your kith and kin? So ఆలోచన చేయండి. So Vasavi Vijay Kumar, he ran TV9 campaign and then he becomes KTR partner. If I am wrong, correct me, Mr. KTR. దాసుకునేది ఏం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని కంపెనీలు ఎట్లా వచ్చినాయి, ఆ రోజు ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర యాడ్స్ ఏ రూపంగా వచ్చినాయి కూడా నేను ఆ రోజు ఆధారాలతో బయట పెట్టిన. ఇంతవరకు మీరు జవాబు చెప్పలే. రెండవది, ఇదే సిరీస్ ఎల్బీ నగర్ ఫస్ట్ వర్టెక్స్, ఆ వర్టెక్స్ నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి వైఫ్ బెనామీ అన్నారు. దాని అక్కడి నుంచి వాసవి విజయ్ కుమార్ ఫస్ట్ ఎవరైతే క్యాంపెయిన్ రేంజ్ చేశాడో కేటీఆర్, ఆయనకు వాసవి గ్రూప్ కంపెనీకి పోయింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ. సిరీస్ ఎల్బీ నగర్ ఒక ఉదాహరణ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా కోకాపేట 200 ఎకరాలే ఉంది, మిగతాది మై హోమ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది భూమి, ఎవడిచ్చినాడు, ఎట్లా వచ్చినాయి? ఇది రెండో ఉదాహరణ. ఎల్బీ నగర్ అంటే ధరణి పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మోసాలు జరుగుతాయో ప్రజలకు తెలవకుండా. ఆ సంస్థ బంద్ అయిపోతే మళ్ళా ప్రభుత్వానికి రావాలి. నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? ఎవనయ్యా సొత్తని ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? నాకు తెలియకుండా ఎట్లా ఇస్తావు నువ్వు? ఎందుకంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ వనరులు ప్రతి ఒక్క పౌరుడికి చెందినవి. ఆల్రెడీ నేను అన్ని ఆధారాలతో చెప్తా ఉన్నాను. ఎల్బీ నగర్ లో వర్టెక్స్ కంపెనీకి పోయింది. మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు బెనామీ అంటారు, ఆయన మొత్తం లెక్క తర్వాత కూడా చెప్తాను. వైఫ్ బెనామీ అన్నారు. తర్వాత వాసవి విజయ్ కుమార్ కు పోయింది సిరీస్. ఇదో ఉదాహరణ. ఇంకా
అదే సిరీస్ గ్రూప్ లో లైలా అని, వర్టెక్స్ అని, వీళ్ళంతా ఎవరు? తేజ రాజా, సత్యం రామలింగారెడ్డి గారి కొడుకు. ఆ తేజ రాజానే కేటీఆర్ కి క్లాస్మేట్. ఎక్కడ? గుంటూరు విజ్ఞానంలో, ఇఫ్ ఐఎమ్ రాంగ్. అందు గురించి సత్యం, మేతాస్, IL&FS, టెర్రాసిస్, ఫాల్కన్ నుంచి క్వాంటెల్లా, ఇవన్నీ కూడా తేజ గ్రూప్. ఆ తేజకు సంబంధించిన సత్యం స్కామే ఆ సత్యం గ్రూప్కే, ఆ రాజులకే అప్పచెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రాజులు ఎవరు? కేటీఆర్ మిత్రుడా కాదా? అందు గురించే ఇవన్నీ అప్పచెప్తున్నారా కాదా? నేను తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నా మళ్ళీ షో హోస్ట్ చేయడానికి కూడా. నేను తప్పని కూడా ప్రజాముఖంగా నేను చెప్పడానికి రెడీ ఉన్నా. లేకపోతే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జెస్ తోన, ఎందుకంటే దిస్ ఇస్ ఈ ఈ ఈ ధరణి అనేది కేవలం ఒక రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. కాబట్టి సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జెస్ తో ఇన్ కెమెరా దీని విచారణ జరగాలి. ఐఎమ్ డిమాండింగ్ అన్ ఇన్ కెమెరా విత్ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జెస్ with public participation. It should be a transparent and inquiry, because this is happening in everywhere. These are my resources, land resources. They are looting. That is why they are showing public sector units on a wrong side, because you can question public sector units but not private, mind you. And then series Laila Vertex అక్కడ తేజ రాజా, ఆయన గజా GAZA ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దాన్ని వెంకటేశ్న వెంకట్రామరాజు అండ్ సాగి శ్రీనివాస్, వీళ్ళంతా కూడా గ్రూపులో ఉన్నారా లేదా? దెన్ గంగరాజు గారు, వెన్ గవర్నమెంట్ ప్రామిస్డ్, ఇప్పుడు నిజాం షుగర్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్, రిసార్ట్స్, ఆ టైంలోనే వీరు వచ్చి వీరికి భూములు, ఈ వారి హైదరాబాద్ బేస్డ్ వర్టెక్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ ఫాస్ట్ గ్రోయింగ్ అంటారు, బికాస్ ఆఫ్ ప్రాక్సిమిటీ టు కేటీఆర్ త్రూ సత్యం రాజు సన్ తేజ రాజు, కేటీఆర్ ఇంటర్ క్లాస్మేట్ గుంటూ. ఈజ్ ఇట్ రాంగ్? ఎట్లా వస్తున్నాయి ఆయనకు, గంగరాజు గారికి? మీకు సాన్నిహిత్యం ఉన్నందుకే కదా. ఏ భూములు? ఈ ధరణిలో పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల భూములు కావచ్చు, 20 లక్షల ఎకరాలకు పైన, ఇంకా కరెక్ట్ లెక్క చేస్తే ఆ ప్రభుత్వ భూములు, ఎటుగాని భూములు, జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్ ఇవన్నీ పోయిన తర్వాత, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ భూముల లెక్క, ఈ భూములు మీకు కావాల్సిన వాళ్ళకు అప్పనంగా అప్పచెప్తలేరా? అందు గురించే ధరణిని అడ్డం పెట్టుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కాకపోతే మచ్చకు నేను కొద్ది ఉదాహరణలు ఇస్తా ఉన్నా, అన్ని డీటెయిల్డ్గా మళ్ళీ డెఫినెట్గా. అందు గురించే ఈ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ను ఫస్ట్ బంద్ చేయాలి. స్క్రాప్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్. అండ్ ఆల్సో ఆ బిల్డింగ్ ఏవైతున్నాయో, ఇఫ్ దే కన్స్ట్రక్ట్ ఇల్లీగల్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆర్ యూ అలోయింగ్ సచ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్? రైట్ ఫ్రమ్ ఆ ఆఫీసర్ నుంచి ఆ మినిస్టర్, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, దే షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్ as per rule of law. No enmity. Similar way, land regulation, this land regulation act is a big scam of this Dharani portal. ఎందుకంటే ఈ భూములన్నీ నీకు తెలవకుండానే బెనామీ పేర్ల మీద పోతాయి, ఎవడో తీసుకుంటాడు, ఎక్కడో పోతాయి, వాడు వచ్చి ల్యాండ్ రెగ్యులరేషన్ కింద పెట్టుకుంటారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ, కైండ్లీ కరెక్ట్ మీ, ఐ డోంట్ మైండ్. సో ఇక్కడ ఈ ఫాల్కాన్ కంపెనీలు హెడెడ్ బై సుబ్రహ్మణ్యం రామచంద్రన్, వీడు సింగపూర్లో ఫారినర్స్ ఉంటారు, కానీ ఈ ఫాల్కన్ కంపెనీకి ఈ చూపిస్తాను మహానుభావుని, అందరు ఫోటోలు ఉన్నాయి, నిజం, అన్ని క్యాష్ బ్యాక్, అన్ని ఆధారాలు ఉన్నాయి. వీఆర్ రెడీ, అన్ని పెద్ద ఎత్తున పోదాం. ఎందుకంటే మీకు అర్థంగా, ఈయననేమో CEO క్వాంటెల్లా వీళ్ళు లెక్క తీసుకోండి, వీళ్ళు అన్ని మాయం చేస్తున్నారు. వాళ్ళ ఉన్న దాంట్లో ఇంతకుముందు ఎక్స్ సత్యం, అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సత్యం అని మిగతా కంపెనీ వివరాలన్నీ తీసేస్తున్నారు. వాళ్ళు దీంట్లో ఉన్నప్పుడు వీళ్ళ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ప్రజలకు తెలవాలన్నా లేదా? ఎందుకు తీసేస్తున్నారు? క్వాంటెల్లా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి భాగవతానికి ఈసారి ఇప్పుడు CEO ఇదే వీరు, చెప్పాను కదా, శ్రీధర్ గాడి ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఏది ఇక చూడండి, అవర్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్. ఈయన ఎవరో సాలేం అంట, CEO బోర్డు మెంబర్. కార్తిక్ కృష్ణన్ ఇంతకుముందు చూపించినాను చూడండి, ఆయన CEO బోర్డు మెంబర్. బాబ్
మెక్ములాన్ సిఎఫ్ఓ, చార్టెడ్ వీళ్ళు ఎవరో వీళ్ళ వివరాలన్నీ తీయాలి. 2015లో ఈ క్వాంటెల్లా కంపెనీ స్థాపించింది. అంటే ఎప్పుడైతే KCR-KTR గారు ధరణిని తీసుకురావాలనుకున్నారో అప్పుడు రెడీగా క్వాంటెల్లాని రెడీగా పెట్టారు. ఎందుకంటే అక్కడ సత్యం, మేతాస్, IL&FS, టెర్రాసిస్, మళ్ళీ దాని తర్వాత సింగపూర్ ఫిలిపైన్ బేస్డ్ కంపెనీ ఫాల్కన్ తర్వాత నుంచి క్వాంటెల్లా. అది ఎట్లా వచ్చింది ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇది స్కామా కాదా, ఇది అవినీతియా కాదా, ఇది ఎవరిని రక్షించడానికి, ఇది మా భూములను రక్షించడానికి. ముఖ్యమంత్రి గారు KTR గారు మిమ్మల్ని సూటిగా అడుగుతాము, రేపు రాహుల్ గాంధీ మీ పార్టీ వస్తే మీరు ఏం భరోసా ఇస్తారు ప్రజలకు? కేవలం ఈ భూమి గురించే సీమాంధ్రులు హైదరాబాద్ తెలంగాణ కావాలన్నారా లేదా? ఇప్పుడు వచ్చిన తెలంగాణలో 2014 నుంచి ఏం జరుగుతుంది? 3 ఎకరాల భూమి ఇస్తాన్నావు కేసీఆర్ ప్రామిస్ 3 acres ఆఫ్ ల్యాండ్ టు ఆల్ దళిత్స్ ఫ్రమ్ దిస్ ల్యాండ్ బ్యాంక్. బట్ గాడ్ ఈస్ గ్రేట్. తప్పుడు ఆలోచన. దే స్టార్టెడ్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. వెల్ఫేర్, సంక్షేమం వదిలిపెట్టి మీకు ఈ డైవర్ట్ చేశారు వాళ్ళు. 2000 ఇస్తున్నాం, ఎవడయ్యా సొత్తే నీ జోబు నుంచి ఇస్తున్నావా? Who the hell you are to say I'm giving you 2000, I'll give you? Who the hell you are? Are you are my public servant. With my taxes you run the government and you are accountable to me. There should be transparency in administration right from Panchayat till Lok Sabha. ప్రజలకు రాజ్యాంగం తెలియకనే లాస్ట్ రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ హక్కులు, ఆ హక్కులతో మన వనరులను పరిరక్షించుకోవచ్చు. అవర్ రైట్స్, విత్ దోస్ రైట్స్ యూ కెన్ సేఫ్ గార్డ్ ది రిసోర్సెస్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు, ఎవరి తరం కాదు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఈ విధంగా వీళ్ళు మోసాలు చేసుకుంటూ పోతే ఎట్లా? వీళ్ళందరూ ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. శ్రీధర్ గాడి ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎక్స్ సత్యం ఎంప్లాయీ రిలేటెడ్ టు రామలింగరాజు అండ్ రామలింగరాజు సన్, వాడి పేరు ఏం పేరు, తేజ రాజు ఈజ్ ఎ క్లాస్మేట్ ఆఫ్ మిస్టర్ KTR. దట్ ఈస్ వై you have given Dharani on a platter. Dharani means Telangana. Telangana ante prajalu. Telangana means people of Telangana. You have given on a platter Telangana to IL&FS, Benami of Metas. Reverse it. It is Satyam who is already indulged in corruption. So the corruption continues. But already అవినీతిలో ఉన్నాడు. అవినీతి అక్కడి నుంచి వస్తా ఉంది. సో మన రాష్ట్రాన్ని, మన వనరులను, మన హక్కులను తీసుకుపోయి ఈ ప్రైవేటు సంస్థలకి ఎట్లా అప్పచెప్పారు? ఆ ప్రైవేట్ సంస్థలు ఒకదాని తర్వాత కూడా చేతులు ఎత్తేసి, ఎక్కడైనా చూసారా ఇటువంటి సంస్థలు? ప్రభుత్వ రంగంగా మన వనరులు అక్కడ ఉన్నటువంటి ఇది ఒక కంపెనీ పోయి వాడు ఇంకోని అమ్ముకుంటున్నాడు, ఇంకో కంపెనీ పోయి ఇంకోని అమ్ముకుంటాడు, ఇంకో కంపెనీ పోయి ఇప్పుడు లాస్ట్ క్వాంటల్లో వచ్చాడు. ఏం తమాషానా ఇది? ప్రజలకు తెలుసా ఇది? ఇప్పుడు మన భూమి సురక్షితంగా ఉందా? ఉంటదా? మన భూమికి భద్రత ఉంటదా? Think, citizens of Telangana, can our lands be safe now? In whose hands our lands are there? Is it in the government? Government means people. We have elected and we have selected them. Selected our IAS, IPS or other state government officials. Elected our MLA, ministers, and so we want our governance. But who are these private companies? They are selling it as if it is a Telangana is a private property. ఇది తెలంగాణ ఎవరో ప్రైవేట్ ఆస్తి అన్నట్టు వాడు ఒకదాని నుంచి ఒకరికి ఇంకో దాని నుంచి ఒకటి ఇప్పుడు క్వాంటల్లోకి వచ్చిండు. వీడు సత్యం రాజు మనిషా కాదా? కమాన్, లెట్ దేర్ బి అన్ ఎంక్వైరీ. దట్ ఈస్ వై ఐఎమ్ డిమాండింగ్. ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకు ఇక్కడికి నేను చాలా ఇస్తా ఉన్నాను. చాలా విషయాలు ఇప్పటికే మీకు చెప్పేశాను. అందు గురించే మీరు అర్థం చేసుకోవాలా. లేకపోతే ఈ వీడి సుబ్రహ్మణ్యం గురించి కూడా చెప్తాను, వాడిని చూపిస్తాను. ఫాల్కన్ కంపెనీ ఇప్పుడు అర్థమైంది కదా. టెర్రాసిస్ నుంచి ఫాల్కన్ ఫిలిప్పీన్స్ సబ్సిడరీ ఆఫ్ మళ్ళా ఫాల్కన్ సింగపూర్. ఆ ఫాల్కన్ సింగపూర్ నుంచి ఇప్పుడు క్వాంటెల్లా. వీళ్ళంతా ఎవరు? మన భూములు మాయం చేయడానికి కాదా? మన భూములను 20 లక్షల ఎకరాల పైన భూమిని కొట్టేయడానికి కాదా? ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే అటు పోతాడు, ఇటు వస్తాడు. వాడు ఎవడు? మలాబార్ అక్కడికి పోయి వాడు వచ్చి ఇక్కడ పెడుతున్నాడు. మళ్ళీ వాడు ఇక్కడ భారతీయుడే. మళ్ళీ ఈ సుబ్రహ్మణ్యం ఎవడు? ఫాల్కన్ కంపెనీ భారతీయుడు కాదా? సత్యం ఎంప్లాయీ కాదా? వీళ్ళంతా సత్యానికి సంబంధించిన వాళ్ళు కాదా? ఈ శ్రీధర్ గాడి IL&FS సత్యం కంపెనీ కాదా? ఈ సత్యం తెర్ర ఆ రాజు కొడుకు KTR క్లాస్మేట్ కాదా?
ఈ లింక్ సరిపోదా? ఇది కేంద్ర ప్రభుత్వం తెలియదంటారా? చార్టర్డ్ ఫ్లైట్ చేసుకొని అక్కడిక్కడ పోతుంటే భూమి ఇంత పెద్ద ఎత్తున కొట్టేస్తా ఉంటే వాళ్ళకి ఉండదా? జాగీర్ అబాలిషన్ యాక్ట్ ఇవన్నీ అయిన తర్వాత కేంద్ర పర్యవేక్షణలో కూడా ఉంటాయి కదా ప్రభుత్వ రంగ సంస్థలు భూములతో పాటు ఇవన్నీ. చూడండి, శ్రీధర్ గాడి ఇప్పుడు క్వాంటెల్లా కంపెనీ నడిపేటోడు, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఆధారాలు ఇక్కడ చూడండి. ఆయన ఎక్స్పీరియన్స్ టెక్ మహీంద్రా అంటాడు. ఇది టెక్ మహీంద్రా కాదు, సత్యం 100%. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆ టెక్ మహీంద్రానే సత్యాన్ని తీసుకున్నది, మీకు తెలుసు అనుకుంటా. చూడండి, అన్ని ఆధారాలతో పెడుతున్నాను మీకు. ఇంత పని చేశాం మేము. చూడండి, ఇప్పుడు వీడు తీసుకున్నాడు ఈరోజు వేణు దంతులూరి గోపికృష్ణ. ఇవన్నీ చూడండి, ఈయన ఏ కంపెనీలు ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, 2015లో ఎందుకు పెట్టిండు, ఆ పెట్టడానికి ఆ మూలంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ తీయండి. మీరు కూడా హోంవర్క్ చేయాలి. మేము అన్ని అవినీతిని ప్రశ్నిస్తున్నాం. నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఎవ్రీథింగ్ వీఆర్ క్వశ్చనింగ్. మేము ప్రశ్నిస్తున్నాం. మా ఆస్తులు కథం, మా బ్యాంక్ అకౌంట్లు కథం. DHARANI-GHAYAB ఛానల్ బ్లాక్ చేస్తారు. మీరు మేల్కొని ముందుకు రాకపోతే మన భవిష్యత్తే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం, జీవితకాలం బానిసలమైతే. ఓ సారీ, చూడండి, రుద్రరాజు, ప్రసాదరాజు, వెంకటవర గాడి, ఉట్టి శ్రీధర్ గాడి అంటారు కానీ రాజు ఆయన. అదర్ డైరెక్టర్షిప్స్ అన్నీ వస్తాయి, అన్ని లింకులు ఉన్నాయి. దీని అన్ని లింకులు ఉంటే గాలికి చెప్తలేను. చూడండి, క్వాంటెల్లా టెక్నాలజీస్ ప్రైవేట్, దీని అడ్రస్ కూడా చూడండి. మీరు అడ్రస్ చూడండి దయచేసి. ఎక్కడ ఉంది ఇది? 5th floor, వర్క్ ఫెల్లా, వెస్టర్న్ ఎక్వా, వైట్ ఫీల్డ్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్, రంగారెడ్డి, టీజీ. అర్థమైంది కదా? దీని అడ్రస్ ఎక్కడ ఉందో క్వాంటెల్లా ఇప్పుడు ఎవరైతే నిర్వహిస్తున్నారో లాస్ట్ కు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సారీ, ఒక ఫోటో ఆయనది మిస్ అయింది కాబట్టి ఆయన చూపిస్తాను మీకు. అవి చూపించాను ఆల్రెడీ. కంపెనీ వివరాలు ఈ విధంగా ఉంటాయి. అన్ని టెర్రాసిస్ అన్ని తీసాం బయటికి. వీఆర్ రెడీ టు ఛాలెంజ్ దెమ్. దీని ద్వారా ఇంత పెద్ద అవినీతి దేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది పెద్ద అవినీతే కాదు. ఎందుకంటే ఈ అవినీతి నుంచి అన్ని రాష్ట్రాల్లో పాకుతుంది ఈ విధంగా. ఇదే ఫిలిపిన్ ఫార్మ్స్ టేక్స్ ఓవర్ తెలంగాణస్ ధరణి పోర్టల్. లాస్ట్ వీక్ బ్యాంక్రప్ట్ non-banking lender IL&FS Group sold its subsidiary Terrasis Technology. చూడండి, అన్ని ఆధారాలు. IF&S sells 52.26% stake in Terrasis Technologies to Falcon SG Holdings. చూసిండ్రా మిత్రులారా, ఎంత అన్యాయం. ఇక ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టు వాడు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు ఊరుకున్నది? ఎందుకంటే ఈ అవినీతికి వారు సాక్షులు. వారు ప్లాన్ చేసిండ్రా లేదా? ఇక్కడ చూడండి, అన్ని ఆధారాలతో చూడండి. ఫాల్కన్ ఎస్జీ is a wholly owned subsidiary of the Singapore based Falcon Investment PT Limited. IL&FS had sold 52% stake in the company that runs Dharani portal to Falcon for 1,275 crores. Is it not a big amount? 1,275 కోట్లకు అమ్మింది అది. అంటే మనం లోపల ఇంకెంది, ఎందుకంటే అది మచ్చగా కనిపించేది. ఇక్కడ చూడండి, వీడే టేక్స్ ఓవర్ మేతాస్ అంటే దాన్ని ఉల్టా చేసి సత్యం. అన్ని లింకులు, అన్ని లింక్స్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ఆన్ ది స్క్రీన్. అన్ని చూసుకోవచ్చు మీరు. ఐ హోప్ సుమోటో సుప్రీం కోర్ట్ విల్ టేక్ ఇట్, అదర్వైజ్ ది ఇన్వెస్టిగేషన్. నౌ దిస్ ఫెలో శంకర సుబ్రమణియన్ రామచంద్రన్, మేనేజింగ్ డైరెక్టర్ అట్ ఫాల్కాన్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్. ఈయన ఎవరు? సింగపూర్. దిస్ సింగపూర్ కంపెనీ సబ్సిడరీ ఫిలిప్పీన్స్ ఫాల్కన్ కంపెనీ తీసుకున్నది. వీడు తీసుకొని ఏం చేసిండు? ఇది చూడండి, ఫారినర్ కాదు కదా, ఈ సత్యం ఎంప్లాయీ అంటున్నాను నేను. కింద అంతా తీసేసిండు. మొన్నటి వరకు ఉండే అవి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి మా దగ్గర. పాతకాలం నుంచి రెగ్యులర్గా గత 2018 నుంచి ఎంబడబడ్డాం. ఎందుకంటే ఎప్పుడైతే 2018 కొన్ని కంపెనీలు రేడ్లు అయినాయి, కంప్లీట్ తర్వాత సంస్థలు ఏం చేయలేదు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. సో ఈ మహానుభావుడు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ కు మేనేజింగ్ డైరెక్టర్. ఈయన ఏం చేశాడు? హి హాస్ సోల్డ్ టు, ఇప్పుడు నేను చెప్పిన చూడు, క్వాంటెల్లా.
అంత సత్యం. అదే కార్తిక కృష్ణన్ ఇదే క్వాంటెల్లా కంపెనీకి అమ్మిండు వాడు, ఫాల్కనోడు ఇక్కడ అమ్మిండు. అంత సత్యం. ఈ సత్యంకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఏంది చెప్పమండి. కేటీఆర్ గారిని, తేజరాజు ఆయన సత్యం కొడుకు, ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందా లేదా? ఈరోజు మన భూములంతా ఎవరి చేతుల్లో ఉన్నాయా మహానుభావ? తెలంగాణ భూములు, మన ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ భూములు సత్యం రామలింగరాజు కుటుంబం చేతిలో ఉన్నాయా లేదా? అవినీతి పరుల వాళ్ళ చేతిలో ఉన్నాయా లేదా? ఇంకా ఆధారాలు ఉన్నాయి, అన్ని బయట పెడతాం. ఎవరికి బెదిరేది లేదు. అందుగురించే ప్రజల్లారా మేల్కొనండి. మన ఆస్తులు, మన భూములు, మన హక్కులను ఈ విధంగా ప్రైవేట్ పరంగా అప్పజెప్పడానికే మనం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మనం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, ప్రభుత్వం మన హక్కులను, మన వనరులు, భూమి నుంచి ఆకాశం వరకు అట్లా భూతల్లి మన భూములను పరిరక్షించడానికి. కానీ వాళ్ళు ఎవరో చేతిలో పెట్టి తద్వారా వారు మళ్ళా చెప్పాను కదా, మోడస్ ఆపరెంట్ ఎన్నెన్ని కంపెనీ, ఇంకా చాలా ఉన్నాయి కంపెనీ లిస్టు, సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఆ కంపెనీలకు అప్పనంగా భూములు అప్పచెప్పడం, తక్కువ ధరకు, ఆ చుట్టుపక్కల తక్కువ ధర కొని ఏదో కంపెనీ అని పేరు చెప్పి ఆ కంపెనీలు పెట్టడం, ఆ చుట్టుపక్కల భూమిని అంతా అప్ప చేసుకొని కొద్ది రోజులు అయిన తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్గా ఏ విధంగా అయితే ఇక్కడ కోకాపేటు అటుపక్క తెల్లాపూర్ అక్కడంతా జరుగుతుందో ఆ విధంగా చేసి ఆ డబ్బులను, ఆ బెనామీ డబ్బులను తీసుకొని మళ్ళీ చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా సింగపూర్, దుబాయ్కి పోవడం, అక్కడ పోయి మళ్ళా మలబార్ లాంటి కంపెనీ, భారతదేశం కంపెనీ జ్యువెలర్స్, వాడొచ్చి మళ్ళా ఇక్కడ మనకు పెడుతున్నట్టు. ఇట్లా ఈ మన వనరుల దోపిడీ వాళ్ళకు మళ్ళా నిధులు చేకూరుస్తూ ఉన్నాయి. ఆ కంపెనీలే, ఆ కార్పొరేట్ కంపెనీలే ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో రాజకీయ పార్టీలకు డబ్బులు సమకూరుస్తున్నాయి. వాడు చెప్పిన వాడే మళ్ళీ గెలుస్తాడు, వాడు వచ్చి మనల్ని శాసిస్తాడు, కట్టు బానిసలను చేస్తాడు. అందుగురించే ఓటర్ మహాశైలరా మేలుకొనండి. ఈ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా మీరు రీసెర్చ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు కానీ ఎవరైనా నేను ఏదైనా తప్పు చెప్పుంటే దయచేసి నన్ను కరెక్ట్ చేయండి. ఆధారాలతో మీరు రండి, ఇది తప్పు అని చెప్పండి. ఎట్లయితే చూపించానో మీరు చూపించండి. తద్వారా మళ్ళా ప్రజలకు నిజాన్ని మనం తీసుకుపోదాం. నాకు అభ్యంతరం లేదు, ఇది నిజం అని చెప్తున్నా, ధరణి ద్వారా ఇది మోసం అని చెప్తున్నా. ఇన్ని కంపెనీలు ఏ విధంగా మారుతాయి? అసలు IL&FS కు టెండర్ ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎవరిచ్చారు ఆ కంపెనీకి? ఆ కంపెనీ టెర్రాసిస్ కింద ఎట్లా మారింది? పేరు ఎట్లా మార్చుకున్నది? ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, దీనికన్నా పెద్ద అవినీతి లేదా? ఇంకా అదే కదా, టెర్రాసిస్ పోయి వాడు మళ్ళా ఫాల్కన్కి అమ్మడం ఏంది? ఆ ఫాల్కన్ గాడు పోయి ఈ క్వాంటెల్లకు అమ్మడం ఏంది? వీళ్ళందరూ కలిసి సత్యం, దాని తర్వాత మేతాస్కు ఆ L&FS కనెక్షన్ లేదా? ఆధారాలతో మీకు బయట పెట్టిన అంటే సత్యం రామలింగరాజు సీమాంధ్రుల చేతులకే తెలంగాణ భూములు పోవడం, తెలంగాణ వాదం ఎక్కడుంది? అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, ఒక యూనియన్ మంత్రి కొడుకొచ్చి COVID-19 టైంలో ఇక్కడ 3 రోజులు బస చేసి మా మైబునార్ భూములు కొట్టేయాలని చూస్తున్నాడు వాడు. ఎందుకంటే 20 లక్షల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నది, అంటే ప్రజల భూమి. అందుగురించే కేసీఆర్ ఆ రోజు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని వెనకాలకు పోయాడు. ఎందుకంటే ఆయన ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ఆ భూముల ద్వారా డబ్బులు చేసుకోవచ్చని, ఆ డబ్బులు పెట్టి ఎలక్ట్రల్ బాండ్ తీసుకొచ్చారు కదా అమిత్ షా, అక్కడ మోడీ. ఎవరు అడిగినా ఎవడు ఇస్తున్నో డబ్బు మనకు చెప్పారట. చూద్దాం సుప్రీంకోర్టు ఏం చేస్తుందో, లేకపోతే దాని ద్వారానే మళ్ళా దిశ భారతదేశాన్ని మారబోతుంది. ఆ డబ్బులతోనే ఎన్నికలు గెలవాలి, మనను కట్టు బానిసలు చేయాలి. వాళ్ళ పిల్లలేమో హాయిగా ఎగురుతుంటారు, అన్ని చోట్ల పోతుంటారు. మన పిల్లలేమో మరీ దరిద్రంగా, ఓల్డ్ సిటీ అయితే చూడండి, ఇటువంటి AIMIM పార్టీ ఉంటే అందరూ కలిసి దోపిడీ చేస్తుంటే మీరు ఇప్పటికైనా మేల్కొనపోతే రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీరు కూడా ఎటువంటి పాలన ఇస్తారు, ఎటువంటి భరోసా ఇస్తారు? తెలంగాణ 20 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమికి మీరు ఏం భరోసా ఇస్తారు? ఫస్ట్ చెప్పండి. 2,40,00,00,000 ఎకరాలు ఆ భూమి, దాంట్లో ప్రైవేట్ భూమి ఎంత, ప్రభుత్వ భూములు, ఖాళీ భూములు 20 లక్షల ఎకరాలకు పైన భూములు ఉన్నమాట నిజమా కాదా? దానికి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు చెప్పాలి మీరు ప్రజాహితంగా. అందుగురించి ప్రజలారా మేలుకొనండి. ఇది భూదందా, భూ స్కామ్, ధరణి అనేది ఒక పెద్ద స్కామ్. భారతదేశం చరిత్రలోనే ఎట్లయితే సత్యం లింగరాజు ఆ రోజు కంప్యూటర్స్ లో స్కామ్ చేశాడో, అదే సత్యం లింగరాజు ఫ్యామిలీ ఈ రోజు ఈ ప్రభుత్వం పెద్దలు వారికి అనుసంధానంగా ఏకంగా
తెలంగాణ రాష్ట్ర భూములు మొత్తం ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల ఆస్తులు కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు శాసిస్తే అక్కడ నీళ్లు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి కృష్ణా మీద నీళ్లను మార్చి ఏ విధంగా పంపులు మోటార్లు అక్కడ స్కామ్ చేసి నీళ్లను నిధులుగా మార్చుకున్నారో అదేవిధంగా మన భూతల్లి, ఈ భూతల్లిని కూడా, ఈ భూమిని కూడా వారు వనరులుగా, వాళ్ళు కాసులుగా మార్చుకొని మనను శాసించబోతున్నారు. ఈ అవినీతిని మీరు ప్రశ్నించి ఎండగట్టకపోతే బానిసత్వమే. మీ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ సపోర్ట్ చేయండి. డిఆర్టీఎస్పీఆర్ ఛానల్ను యూట్యూబ్, గూగుల్ మళ్ళీ బంద్ చేసింది కాబట్టి వాడికి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి. అదేవిధంగా సిటిజన్స్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్ డిఆర్టీఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి. మహానుభావ, మా అకౌంట్లన్నీ ఇప్పటికే బ్లాక్. ఇది ఈరోజు ధరణి ఒక పెద్ద అవినీతి. స్వామి శరణమయ్య.